ఓం మాధవాయ స్వాహ విష్టాయాం సుమతిదౌ శ్రీమాన్ త్రిపథామి గోత్రం లింగాల గోత్రస్యామి సత్యనారాయణామృతధర్మవర్తి సమేతస్య అనుష్కానామృతస్యాక్షమస్తైర్విజావయాయువారికస్తరిగో బ్రహ్మమధ్యమాతృగణాద్భుధాక్షోద్భాగరాధర్మసప్తదేవావసుంధరః ఋగ్వేదో వేదవేదో సామవేదో ధర్మణహంగేశ్య అన్ని ఫోటోల మీద చదవండి. దేహం ఆత్మాను సంప్రోక్ష మీ మీద కూడా చదువుకోండి. సర్వదేవానాం దూపోయం ప్రతిగుహిరాం శ్రీ మహాగణాధిపతేర్మాం దోమాగ్రాపయామి దోపందస్యామి దోపదేవా సోపక్షాళం వారపక్షాళం గుణశుద్ధాజిమనేం సుమక్షి ఓం సజ్జోజాతం ప్రపంచాయ నమో విఘ్నస్తే అస్తురుద్రరూపేభ్యః తత్పురుషాయ విద్మహే మహారజ యాసతేన ప్రతనోసి సహస్రేణ విలోహసే తస్యాః అష్టకే దేవేష్టకే విజయ అభిషాపయం సువర్ణరజతస్రజాం చంద్రాం హిరణ్మయీం ధనుర్వీ మహాదనే ధనం మే జుహరాం సమం పిభసో జమిని వాళ్ళు కొట్టారంట కదా మేడమే కొట్టారంట పాపం కెమెరా మేడం తక్కువ అయ్యా అన్నాడంట ఈయన ఆయన వామహే కవింగమేనామవస్త్రవస్తమం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆణస్మన్మన్నోదపతివర్యే నమః. హరి ఓం. ఇది పక్కన రండి. మీరు ఓకే మీరు కొట్టండి. మీరు ఒకటే కొట్టండి. పెట్టుకోండి. ఓం దేవీం వాజమనీం తదేవాతాం విశ్వరూపాత్మసుభోపందేదానో మంత్రే సముద్రంజువానాం దేనుర్వాకస్మాన్నుపతిష్టతైరు అయం ముహూర్తస్సు ముహూర్తస్తు అనుకూల్యతా ఫలసిద్ధిరస్తు. ఓం భగవతుం మవామహే కవిం కవీనాం నమః. సమానం భవతి సదా పురుషేంద్రియాయుష్యేంద్రియే ప్రతిష్టతి. పంతలారు ఒకసారి పెట్టారు సార్ ఒకసారి ఆగన్నా. ఓకే రెడీ చెప్పండి సార్. కాదమ్మ గారు చెప్పండి, యాక్టింగ్ చెప్పండి. మీరు సరైన అమ్మాయిని చూస్తే అబ్బాయి అవుతుంది ఫిదా, నిక్కార్సైన అబ్బాయిని చూస్తే అమ్మాయి అవుతుంది ఫిదా. మా సినిమా చూస్తే మీరంతా అవుతారు ఫిదా. హీరోయిన్ కూడా రమ్మని. As we are doing puja today, very soon we are starting the shoot. And firstly, I would like to thank my producer, Mr. Satyanarayan Garu, and hero Abhinay, and cameraman Chakri Garu, and Satish, and the whole crew of Fida. And ఈ మూవీ యాక్చువల్గా ఇట్స్ అ నైస్ లవ్ స్టోరీ, డిఫరెంట్ కాన్సెప్ట్. డైరెక్టర్ చాలా కాన్ఫిడెంట్గా ఈ మూవీని ఎక్స్ప్లెయిన్ చేశారు. అండ్ నేను ఐ షుడ్ నాట్ టెల్ ఎనీథింగ్ అబౌట్ ద డైరెక్టర్ ఆర్ మై క్యారెక్టరైజేషన్ ఇన్ ద మూవీ. కానీ ఇట్స్ అ డిఫరెంట్ లవ్ స్టోరీ. ఈ మూవీలో నేను కాలేజ్ గోయింగ్ గర్ల్, బబ్లీ గర్ల్ క్యారెక్టర్ ప్లే చేస్తున్నాను. ఈ క్యారెక్టర్కి చాలా వేరియేషన్స్ ఉన్నాయి. దట్స్ ద రీజన్ ఐ హావ్ చోజన్ దిస్ మూవీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ. అందరికి నమస్కారం అండి. సో నా పేరు అభినయ్ దర్శన్. దిస్ ఇస్ మై సెకండ్ ఫిల్మ్. నేను ఫస్ట్ ఫిల్మ్ చేశాను మిస్డ్ కాల్ మూవీ, అది రిలీజ్ అయిపోయింది. సో రిలీజ్ అయ్యాక మంచి రెస్పాన్సే వచ్చింది. సో బై గాడ్స్ గ్రేస్ నేను సెకండ్ మూవీ యాక్సెప్ట్ చేశాను. ఇప్పుడు సెకండ్ మూవీకి రెడీ అయిపోయింది. ఈ మూవీ పేరే ఫిదా. మంచి కాన్సెప్ట్ అండి, డిఫరెంట్ కాన్సెప్ట్తో మేము ముందుకు వస్తున్నాము. ఈ కథ విన్న వెంటనే చాలా అద్భుతంగా నాకు నచ్చింది. డిఫరెంట్ కాన్సెప్ట్, ఇంతవరకు లవ్ స్టోరీలో ఇటువంటి కాన్సెప్ట్ రాలేదని నేను అనుకుంటున్నాను. కొత్త కథ అని చెప్పడం కన్నా కథలు వచ్చిన రొటీన్గా వస్తుంటాయి. సో కథ అనకుండా కథనం, డిఫరెంట్ స్క్రీన్ ప్లే, రివర్స్ స్క్రీన్ ప్లే డ్రామాతో ఈ కథ ముందుకు వస్తుంది. డెఫినెట్గా మంచి హిట్ కొడతామని మాకు నమ్మకం ఉంది. సో అందరి బ్లెస్సింగ్స్ మాకు కావాలి. సో ఈరోజు గెస్టులు కన్నా లక్ష్మీనారాయణ గారు వచ్చారు, అలాగే హరినాథ్ రెడ్డి గారు వచ్చారు, అలాగే అన్నయ్య కాదంబరి కిరణ్ గారు వచ్చారు. చాలా సంతోషంగా ఉంది వీళ్ళందరూ వచ్చినందుకు కూడా. సో మా మూవీ ముందుకెళ్ళడానికి ముఖ్య కారకులు సత్యనారాయణ గారు, మా ప్రొడ్యూసర్. సో హీ ఈజ్ ద కెప్టెన్ ఆఫ్ ది షిప్.
ఈయనే మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నారు, మంచి ఎంకరేజ్మెంట్ ఇస్తున్నారు. సో ఈ మూవీతో ఈ ఒక 10 డేస్లో షూట్కి వెళ్తున్నాం. ఫస్ట్ షెడ్యూల్ స్టార్ట్ చేస్తున్నాము. 35 డేస్లో షూట్ కంప్లీట్ చేసుకుంటాము. మేబీ ఇన్ 4 months వీఆర్ ప్లానింగ్ టు రిలీజ్ దిస్ మూవీ. సో అందరి బ్లెస్సింగ్స్ నాకు కావాలి. థ్యాంక్ యూ. చిత్రసీమలోకి అడుగుపెట్టాను. మొదటిసారిగా చిత్రసీమలో అడుగుపెట్టాను. నాకు డైరెక్టర్ గారు కథ చెప్పారు, బాగా నచ్చింది. అందుకే సుష్మా ఫిల్మ్స్ ద్వారా మొదటి చిత్రంగా నిర్మాతగా చేస్తున్నాను. కథ మంచిగా నచ్చింది, సినిమా మంచిగా ఉంటుంది, ఈ చిత్రం బాగా మంచిగా ఉంటుందని చెప్పి ఆశిస్తున్నాను. చెప్పబ్బా వాసు గారు, కరెక్టే చెప్పింది. అభినయ్ చాలా ఈజున్న కుర్రాడు. మిస్డ్ కాల్తో అరంగేట్రం చేసిన ఫిదాతోటి డెఫినెట్గా మనందరూ ఫిదా అయ్యేలా చేస్తాడని నాకు నమ్మకం ఉంది. ఏదైనప్పటికీ చిన్న సినిమాల రోజులు ఇవి. చిన్న సినిమా ఒక్క సినిమాతో ప్రూవ్ చేసుకుంటే డెఫినెట్గా స్టార్డమ్ వస్తుంది. చిన్న సినిమాని ముఖ్యంగా భుజానికి ఎత్తుకోవాల్సింది మీడియాయే కాబట్టి మీడియా వారంతా మనస్ఫూర్తిగా ఈ సినిమాని ప్రమోట్ చేయడంలో ముందుంటారని ఆశిస్తున్నాను. కాకపోతే సత్యనారాయణ గారు మొదటిసారి చేస్తున్నారు, చాలా సంతోషం. కానీ దర్శకుడు క్వశ్చన్ మార్క్ వేశారు. క్వశ్చన్ మార్క్ వేసిన వాళ్ళు ఊరుకోకుండా రామ్ గోపాల్ వర్మ, తేజానా, పూరి జగన్నాథ, మారుతీనా, పాపం ఎవరి పనిలో వాళ్ళు చాలా బిజీగా ఉన్న ఆ స్టార్ డైరెక్టర్లు అందరినీ బయట తీసుకొచ్చి పోస్టర్ ఎక్కించారు. వాళ్ళెవరూ కాకపోయినా ఈ సినిమాకి దర్శకత్వం చేసేవాళ్ళు వాళ్ళ స్థాయిలో ఉండటానికి ఈ సినిమా ఒక కారణం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇప్పటికైనా ఈ క్వశ్చన్ మార్కు, గతంలో కూడా ఒక సినిమాకి డైరెక్టరు పేరు చెప్పకుండా ఒక అతను వచ్చాడు, రిలీజ్ తర్వాత అతను చెప్పాడు, రిలీజ్ ముందు చెప్పాడు అతను. అలాగ చిన్న సెన్సేషన్ గురించి మాత్రమే చేశారు సత్యనారాయణ గారు, మా పాలాటి శ్రీనివాసరావు గారు అనుకుంటున్నాను నేను. ఏదేమైనా సినిమా రిలీజ్ ముందైనా మా దర్శకుడు ఎవరో మాకు చెప్తే సంతోషిస్తామని చెప్తూ ఆల్ ది బెస్ట్ ఫర్ శిష్యులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మిమ్మల్ని అందరినీ హీరో అభినయ్ అండ్ హీరోయిన్ మధుమతి, ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారు. హీరో ఆల్రెడీ మిస్డ్ కాల్ ద్వారా మనకి మంచిగా ఎంట్రీ ఇచ్చి అందరికీ మనల్ని పొందాడు. నౌ ఈ మూవీ ద్వారా తను ప్రూవ్ చేసుకోబోతున్నారు. కొత్త ప్రాజెక్ట్స్ యాక్చువల్గా పిఆర్ సతీష్ ఈరోజు కొత్త మూవీ మేడం అని మార్నింగ్ కాల్ చేసి నాకు చెప్పినప్పుడు చిన్న ప్రొడ్యూసర్స్ అంటే కాదంబరి కిరణ్ గారు, పద్మిని నాగులపల్లి మీకు అందరికీ సుపరిచితులే. ఫిల్మ్ ప్రొడ్యూసర్ సెక్టార్ కౌన్సిల్ నుంచి నేను ఆల్మోస్ట్ మోర్ దెన్ 100 ఫిల్మ్స్కి అటెండ్ అయినటువంటి ఏకైక లేడీ. సో ఈ మూవీ తప్పక సక్సెస్ సాధిస్తుంది. అట్లాగే శ్రీనివాస్ గారు కూడా కో ప్రొడ్యూసర్గా ఉన్నారు. క్వశ్చన్ మార్క్ ఏంటి అనేది, డైరెక్టర్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద మూవీ, సో ప్రొడ్యూసర్ ఈజ్ ద క్యాప్టెన్ ఆఫ్ ద మూవీ. సో దిస్ క్యాప్టెన్ డెఫినెట్గా మీరు రామ్ గోపాల్ వర్మ స్థాయిలో ఎదగాలని ఈ ఫిదా మూవీని స్టార్ట్ చేసి ఈ ఫిదా మూవీని అతి త్వరలోనే ఫస్ట్ షెడ్యూల్ సెకండ్ షెడ్యూల్లో కంప్లీట్ చేసుకొని ప్రేక్షకుల ముందు వచ్చి మంచి మూవీగా ఎక్కువ డబ్బులు మా సత్యనారాయణ గారికి రావాలి. అలాగే హీరోయిన్స్ కూడా మంచిగా కొత్త ఎంట్రీతో వస్తున్నారు కాబట్టి వాళ్ళకు కూడా గుడ్ లైఫ్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దిస్ ఈజ్ పద్మిని నాగులపల్లి and AP Film Sector Council member. Thank you one and all. Negative part of this movie, and I am very excited about this movie because I like the concept. I am from Mumbai, and my friend and who is the main hero of this movie, Abhi, he approached me when I was there in Mumbai, and he called me and he suggested me about this role. And after hearing the whole script, I really liked it, and I said yes, I'm going to do this. I have done a few more short films over here, but it is going to be a big and huge project for me. Fida, I'm really excited for that, and director is a question mark, but the movie is going to be a huge success, and I'll try my best to give justice to this movie. Thank you so much guys, and Fida will rock. ఏంటి చక్రి నాకు అర్థం కాక అడుగుతాను.
ఎందుకంటే ఫస్ట్ వచ్చే ప్రాబ్లం నాకు, ఎందుకంటే కెమెరామ్యాన్ డైరెక్టర్ భార్యాభర్తలు లాంటి వాళ్ళు, అది చెప్పలేకపోతున్నాను. నేను చాలా బాధ ఉంది. హైప్ చేశారు. నేను లేదు చెబుదామంటే అందరూ కలిసి లేదు ఫస్ట్ షెడ్యూల్ మనం స్టార్ట్ అవ్వగానే మనం ఇంకో ప్రెస్ మీట్ పెట్టి చెబుదామన్నారు. అందుకని చెప్పలేకపోతున్నాను. సారీ డైరెక్టర్ గారు, మీ పేరు చెప్పలేనందుకు. ఈ సినిమా డెఫినెట్లీ మీ ఫస్ట్ షెడ్యూల్ అయిపోగానే ఇంకో ప్రెస్ మీట్ పెట్టి మీ టాలెంట్ చూపించి డెఫినెట్లీ మీ పేరు బయటికి పెడతాము. సారీ, ఏమనుకోవద్దు. థ్యాంక్ యూ. అన్ని రకాల వర్క్లతో బిజీగా ఉన్నాం. త్వరలోనే షూటింగ్ కూడా ప్రారంభిస్తాం. సో అలాంటి ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్కి ఏరోస్ ఇంటర్నేషనల్ దొరకడం అనేది నా అదృష్టం. ఆయన